హలో వ్యూవర్స్, వెల్కమ్ టు శృతి సోనీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసారు కదా. సో రీసెంట్గా నేను పాలకొల్లు వెళ్ళాను కదా. సో మా నాన్నగారి బర్త్డే సెలబ్రేషన్కి, సో వాడి బర్త్డే అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ డే పాలకొల్లో ఏం చేశాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో మేమైతే నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ చేసేసి పేరుపాలెం అయితే వెళ్ళిపోయాము. పాలకొల్లు నుంచి పేరుపాలెం ఒక 40 minutes ఉంటుంది అనమాట. బీచ్, పేరుపాలెం దగ్గర బీచ్ ఉంటుంది అనమాట. సో మేమైతే టిఫిన్ చేసేసి ఫస్ట్ పేరుపాలెం వెళ్ళామన్నమాట. సో పాలకొల్లు వెళ్ళినప్పుడు బీచ్ ఖచ్చితంగా వెళ్ళాలనిపిస్తుంది నాకు. సో అందుకని వెళ్ళామన్నమాట. సో మేము పేరుపాలెం బీచ్లో ఎలా ఎంజాయ్ చేసామనేది ఈ వీడియోలో స్కిప్ చేయకుండా మొత్తం ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. Love the world and keep the sky on your mind. Get on board. We're soaring on top of the world. Flying. Get on board. సో యాక్చువల్లీ బీచ్ దగ్గర అక్కడ కనిపిస్తుంది కదా, కట్టెలు పెట్టేశారనమాట. సో మేము వెళ్ళినప్పుడు చాలా గట్టిగా వస్తున్నాయంట అలలు, అందుకని చెప్పేసి అలా పెట్టారు. అండ్ దట్టు చాలా క్రౌడ్ ఉందన్నమాట. సో కార్తీక మాసం కదా, సో క్రౌడ్ కూడా చాలా ఉంది, అలలు కూడా పెద్దగా వస్తున్నాయని చెప్పేసి కొంచెం సెక్యూరిటీ ఎక్కువ ఉందన్నమాట అక్కడ. బట్ స్టిల్ ఏ ప్లేస్ వరకు అయితే స్టిక్ పెట్టారో అక్కడ కూడా చాలా అంటే చాలా గట్టిగా వస్తున్నాయి అలలు అయితే. మా మమ్మీ డాడీ కూడా వచ్చారనమాట బీచ్కి. సో మా మమ్మీ ఇంకా సముద్రంలో పసుపు కుంకుమ వేసి దాని తర్వాత వచ్చి సముద్రంలో స్నానం చేసింది అనమాట. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Times don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world but keep the sky on your mind.
What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world but keep the sky on your mind. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. సో అలా బీచ్లో ఎంజాయ్ చేసిన తర్వాత ఇది ఇంటికి వచ్చిన తర్వాత అనమాట. ఇంటికి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని మేమైతే బయటికి వెళ్ళామన్నమాట. ఫస్ట్ పెద్ద గోపురంకి వెళ్ళాము. పాలకొల్లో ఫేమస్ పెద్ద గోపురము క్షీర రామలింగేశ్వర స్వామి టెంపుల్ కదా, సో అక్కడికైతే వెళ్ళాము. సో కార్తీక మాసం కాబట్టి ఫస్ట్ అయితే దీపాలు పెట్టేశాను అనమాట. సో కార్తీక మాసంలో శివాలయంలో దీపాలు పెడితే అసలు ఆ కిక్కే వేరు, చాలా బాగా అనిపిస్తుంది. సో నేనైతే కార్తీక మాసంలో పాలకొల్లో ఉంటే ఖచ్చితంగా క్షీరారంలో ఎన్ని రోజులు పాలకొల్లో ఉంటే అన్ని రోజులు దీపాలు పెట్టాలని అనుకుంటాను నేను. సో వెళ్ళి దీపాలు అయితే పెట్టేశామన్నమాట. నేను పట్టుకోద్దాం.
సో అలా దీపాలు పెట్టేసిన తర్వాత బయటకు వెళ్ళి కూడా మేము అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసాము. ఆ తర్వాత ఇంకా బైక్ మీద అలా పాలకొల్లో రౌండ్ వేసి వద్దామని, అప్పటికే ఇంకా మాకు టైం అయిపోతుంది. మా ట్రైన్ 7 o'clock అనమాట. సో టైం అయిపోతుంది. సో తొందరగా తిరిగేయడానికి వెళ్ళిపోయామన్నమాట. సో పాలకొల్లో ఎక్కువగా ఈ స్నాక్ ఐటమ్ వీటిని చిట్టప్పడాలు అంటారు. సో అది మన చిన్నప్పటి నుంచి చాలా ఇష్టంగా తినేవాళ్ళము. బజ్జీ పప్పు ఒకటి, చిట్టప్పడాలు అక్కడ చాలా ఫేమస్ పాలకొల్లులో మా ఇంటి దగ్గర. సో అక్కడికి వెళ్ళి చిట్టప్పడాలు తిన్నాను అండ్ బజ్జీ పప్పు కూడా నేను పార్సల్ తీసుకున్నాను ట్రైన్లో తిందామని. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఆ తర్వాత తను పానీపూరి తినింది. తర్వాత ఐస్ క్రీమ్ తింటానంటే మళ్ళీ పార్లర్కి వెళ్ళాము, ఐస్ క్రీమ్ పార్లర్కి. సో అక్కడ బాదం మిల్క్ తాగాము, ఐస్ క్రీమ్ అన్నీ తిని అలా తొందరగా ఇంటికి వచ్చేసాము. అప్పటికే 6:30 అయిపోయింది, ట్రైన్ అయిపోతుందని. సో మేము వచ్చేసరికి అన్ని లగేజ్ సర్దేసి పెట్టారనమాట మా డాడీ మా మమ్మీ. సో వచ్చేసాక లగేజ్ తీసుకొని స్టేషన్కి వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కేసాము. సో అలా పాలకొల్లో ఇలా మేము స్పెండ్ చేసామన్నమాట. సో 2 days ఉన్నా కానీ రావాలనిపించలేదు అసలు. కానీ నెక్స్ట్ డే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా, అందుకనే వచ్చేసామన్నమాట. సో ఇది బజ్జీ పప్పు అనమాట, ట్రైన్లో తిన్నానని చెప్పాను కదా ఇది. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.